ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతలండి. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ప్రభా, నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభా. వాక్యము వినిచుండగా వాక్యమును అనుసరించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్నవారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం దేవుని సన్నిధికి వెళతాం కదండి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను నిత్యము కూడా ఏదో ఒక ప్రణాళికతో వెళ్ళాలి. ఆయనతో కలిసి పని చేయాలంటే మనకి ఎంతో ధన్యత ఉండాలి. కలిసి పనిచేయుట కొరకును మాత్రమే వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఎందువలన దేవుని సన్నిధిలో మనము వేడుకొనుటకు ప్రార్థించుటకు వారమంతయు కష్టపడి ఒక్కరోజున గడుపుట ఎంతో శ్రేష్టము. అలాంటి శ్రేష్టమైన దినమును మనము ఎంచుకోవాలి కదండి. కలిసి పని చేయుట కొరకు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారితో పనిచేయటకు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆ ఆహ్వానాన్ని మనం పొందుకునేవారుగా ఉంటున్నామా? మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళదామా అని ఎదురు చూడాలి. మన హృదయం ఎప్పుడు మారుస్తాడా, ఏ స్థితిలో మారుస్తారు యేసుక్రీస్తు వారని ఎదురు చూడాలి. మనం ఎప్పుడు కూడా మారు మనస్సు జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా, నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరమును కూడా మారు మనస్సు అనే జీవితమును కలిగి ఉండాలి. మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి ఎప్పుడును కూడా. కీర్తనలు 16:11 చూద్దామండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏంటదండి? జీవ మార్గమును మనకు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని చెప్పుచున్నాను. సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధిలోనే ఉంటుంది. మనం అది విడిచిపెట్టేసి ఈ లోకపు వైపు ప్రాకులాడకుండా దేవుని సన్నిధిలోనే మనము ఎప్పుడును కూడా ఉండాలి. నీ చుట్టూ ఎంతమంది అయినా ఉండొచ్చు, నీకు తెలిసిన వారు ఎంతమంది అయినా సరే ఉండొచ్చు, కానీ తెలియకుండా కూడా చాలామంది కూడా ఉండవచ్చు. తెలిసి తెలియని వారు ఎవరండి? యేసుక్రీస్తు వారు మనలను చూస్తారు, కానీ మనం యేసుక్రీస్తు వారిని చూస్తామా ఎప్పుడైనాను? నీకు తెలిసి ఉండవచ్చు, కానీ న్యాయాధిపతి వై కూడా ఉండొచ్చు. నువ్వు ఎవరైనా ఒక న్యాయాధిపతి వై ఉండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగి వై ఉండొచ్చు, లేకపోతే ఒక అధికారి వై అయినా ఉండవచ్చు. ముందు నువ్వు ఎలా నిలవబడుచున్నావు దేవుని సన్నిధిలో, నీవు ఎలా వాడబడుచున్నావు అనేది గ్రహించుకోవాలి. నీ హృదయంతోటి ఆరాధిస్తున్నావా, లేకపోతే దేవునిని నోటితో ఆరాధిస్తున్నావా, చప్పట్లు కొడుతూ ఆరాధిస్తున్నావా, ఎలాగో ఆరాధిస్తున్నావు నువ్వు దేవునిని? ఒక్కసారి ముందు మనము అది ఆలోచించుకోవాలి. నీవు దేవుని ఎదుట నిలవబడి ప్రార్థన చేయుచున్నావా లేదా అని మనం ఎప్పుడును కూడా ఆలోచించాలి. మనం ఎప్పుడును కూడా దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థించేవారుగా ఉండాలి. నీవు దేవుని బిడ్డ వలె నీవు ప్రవర్తించాలి. ఎప్పుడును కూడా ఎలాగండి? నీవు దేవుని బిడ్డ వలె నీవు ప్రవర్తన ఆధారము చేసుకోవాలి. ఎప్పుడును కూడా దేవుని సన్నిధిని ఎప్పుడూ కూడా ఒక ప్రణాళికతో, ఒక మారు మనస్సుతో వెళ్ళాలి. మనం ఎంత ధనమైన ఉండొచ్చు ఏమని, కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా తగ్గించుకునేవారుగా ఉండాలి. ప్రార్థన చేయించినప్పుడు కూడా తగ్గించుకునేవారుగా ఉండాలి. నీవు దేవుని బిడ్డవని నీ వస్త్రధారణ చూపిస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డవని ఎలా? మనము ఖరీదైన వస్తువులు, ఖరీదైనవి కొనుక్కుని ఎదుటి వారికి చూపించకూడదండి. దేవుడా, నా వస్త్రధారణను నిర్ణయించేది ఎవరు? నీ వస్త్రాన్ని, నా వస్త్రాన్ని నిర్ణయించేది యేసుక్రీస్తు వారు మాత్రమే. అది దాన్ని బట్టి మనము నడుచుకోవాలి. అంతేగాని మనము ధనం ఉన్నది కదా, ఖరీదైన బళ్ళు మీద, ఖరీదైన కార్ల మీద వెళితే దేవుని సన్నిధిలో మనం ఎంత ఆరాధించినాను కూడా అదే. దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థిస్తున్నాము? నా తోటివారి కంటే నేను ఎక్కువ ప్రార్థిస్తున్నానా, లేకపోతే నా తోటివారు ప్రార్థిస్తున్నా? అందులో పోటీ పడాలి. అంతేగాని వస్త్రధారణలో కానీ, కారులో కానీ, బండ్లలో కానీ ఎంత మాత్రమును కూడా అది పోటీ ఉండకూడదండి. నిర్ణయించుకోవాలి. అందువలన అనేక శోధనల నుండి తప్పింపబడతాము. వ్యర్థమైన దేవుని కృపను పొందుకోవటం, వ్యర్థమైన వాటి కోసం వెతికితే దేవుని కృపను పొందుకునేవారిగా ఉండం. మనం దేవుని కృపను పొందుకోకుండా దేవుని కృపను పోగొట్టుకుంటాం. శోధనని తప్పింపబడి వ్యర్థముగా దేవుని కృపను
నేను పొందలేకపోచున్నానే అని బాధపడే కంటే నేను మనస్ఫూర్తిగా దేవుని కృపను పొందుచున్నానని సంతోషం ఎంతో మనకి ధన్యతకరంగా ఉంటుంది కదండి. జీవ మార్గమును నీకు నీవు నాకు తెలియజేయుచున్నావు. ఎవరండి? యేసుక్రీస్తు వారు జీవనాధారము మనకి తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని చేతిలో ఏమి ఉన్నాయని సుఖ సంతోషములు కలిగి ఉన్నాయి. అవి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. మన వస్త్రధారణ కాదు, మన హృదయమును ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. అలాంటి వస్త్రమును ధరించుకునుట మన ఉదక స్నానముతో వస్త్రములను ధరించుకోవాలి, అంతేగాని పైన ధరించుకోవడం కానీ. ఉదక స్నానం మన హృదయముతో దేవునిని ఆరాధించుకోవాలి, దేవునిని స్తుతించాలి. దేవుని సన్నిధిలో మనము నిత్యము కూడా సుఖ సంతోషములతో ఉంటాం. చప్పట్లు కొడుతూ ఆరాధించాలి, మనవపూర్వకంగా ఆరాధించాలి, నిత్యము స్తుతిస్తూ ఆరాధించాలి. దేవుని బిడ్డలు కాని వారి చేత ఒక క్రైస్తవుడు తక్కువ చూపు చూడబడతాడు. ఎలాగండి? ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డలు కాని వారి చేత తక్కువ చూస్తారు. కానీ మనము దానిని కూడా తిరస్కరించి దేవుని ఎదుట మనం ఎదగాలి, దేవుని బిడ్డలమని మనం అనుకోవాలి. దేవునికి లోబడి ఉండాలంటే అలాంటి వాటికి దూరముగా ఉండాలి. నిజమైన దేవుని సేవకుడు ఏదైనాను సంపాదించుకోగలడు. కానీ వేషధారణ ప్రవర్తన కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడండి? దేవుని సన్నిధిలోని వ్యర్థంగానే ఉంటాడు. మనం అబద్ధాలు ఆడితే దేవునికి దగ్గరగా ఉన్నట్ట కాదు కదా, దూరంగా ఉన్నట్టే కదా. నిజమైన దేవుని సేవకుడు ఏదైనాను సంపాదించాలి అని ఆశ కలిగి ఉంటే అది దేవుడే కలగజేస్తాడు. ఎప్పుడును కూడా మనం దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనలను అదే విధంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు, అదే విధంగా దీవెనలు కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో నిత్యము సుఖములు సంతోషములు కలవు. అలాంటినప్పుడు దేవుడు మనల్ని అంత ఆశీర్వదిస్తున్నప్పుడు మనం ఎంతగా ఉండాలి? దేవుని ఎడల మనము దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థించాలి? తెల్లవారుజామున ప్రార్థించాలి. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మనలను కాచి కాపాడినందుకు ఇంకాను 1000 రెట్లు దేవుని స్తుతించాలి. విశ్రాంతి దినమున ఒక దినము గడుపుట కంటే 1000 దినములు శ్రేష్టం. ఒక్క దినము గడపకపోవుట కూడా 1000 దినముల నష్టమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము శ్రేష్టమైన వాటి కోసం వెతకాలా లేకపోతే కీడు కోసము వెతకాలండి? మనం ఎప్పుడునూ కూడా దేవుని కోసమును వెతకాలి. మనము ఎప్పుడును కూడా మారు మనసును పొందుటకు మనము వెతకాలి. అంతేగాని మన దేవుడు ఇస్తాడులే, మనకు దేవుడు మన కొరకు మార్గమును సిద్ధపరిచాడులే అని కాదండి. మనం ఎప్పుడును కూడా మారు మనసును పొంది ఉండాలి. మన హృదయము దేవునికి అర్పించుకోవాలి. దేవుని సన్నిధిలో మనము వాడబడాలి అని అనుకున్నప్పుడు మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మన హృదయము నిర్మలంగా ఉంటే ప్రతీది కూడా వేషధారుల వలె దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. ఎప్పుడును కూడా వేషధారుల వలె కాకుండా హృదయపూర్వకముగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరును కూడా యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఎలాంటిదండి? యెహోవా నా మొర ఆలకించుము, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు. ఎలాంటిది? దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు? కపటమైన హృదయం నుంచి వచ్చినది కాదు. మన ప్రార్థనకు చెవియొగ్గమని అడిగినప్పుడు ఆ పెదవులను నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూడుము. ఎలాగండి? దేవుని సన్నిధి నుండి మనకి తీర్పు వచ్చును గాక. దేవుని సన్నిధిలో ఏమి వచ్చుచున్నదండి? మనకి తీర్పు వచ్చుతున్నది. ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు తీర్పు కాలం ఉన్నది. ఆ రోజున దేవుని సన్నిధిలో మనము ప్రతి ఒక్కటి కూడా అప్పగించుకోవాలి. మనం ఏ రోజున సన్నిధికి వెళ్ళాము, ఏ రోజున మనం ప్రార్థించాము, ఎప్పుడు దేవుని స్తుతించాము, ఎప్పుడు దేవుని ఆరాధించాము అనేది దేవుని సన్నిధిలో ఒక రోజున మనకి తీర్పును వస్తుంది. మన కనుదృష్టి ఎలా ఉన్నది? మనం న్యాయంగా చూస్తున్నామా దేవుని సన్నిధిలో, అన్యాయంగా చూస్తున్నామా, లేకపోతే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నామా అనేది కూడా దేవుడు చూస్తాడు. మనము మనుషుల పైరూపమును చూస్తారేమో, కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. చాలామంది పైకి అప్పుడు నిన్నాను అనుకోండి, పైకి దేవుని మాటలు భక్తిగా చెప్పేస్తే దేవుడు ఏం చూస్తాడు? మీ మనుషులైతే నోరుని చూస్తారు,
దేవుడైతే హృదయమును చూస్తాడు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. అలాంటినప్పుడు దేవుని కన్ను కప్పగలదమా? అలాంటినప్పుడు మనము దేవుని ఎదుట మనం అబద్ధములు ఆడగలదమా? దేవుని సన్నిధిలో తీర్పు రోజున ఉన్నది కదా, ప్రతి ఒక్కరికి ఆ తీర్పు కాలము వస్తుంది. ఆ రోజున మనం ప్రతిదీ కూడా లెక్క అప్పగించుకోవాలి. ఒకవేళ నీవు నా ఎదుర్కొన్నా ఒకవేళ అబద్ధపు మాటలు మాట్లాడవచ్చు, నీవు నా ఎదుర్కొన్నా మోసపు మాటలు మాట్లాడవచ్చు, కానీ దేవుడికి ప్రతి ఒక్కటి కూడా లెక్కింపబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఆ రోజున దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని తీరాలి. ఫలానా రోజున ఫలానా ఇది. మన హృదయము మోసకరమైనది, మన చూపు పాపమైనది. అలాంటి చూపుని మనం ఎంత మోసము చేయనా దేవుని ఎదుట మనము మోసం చేయలేం కదండి. దేవుడు దేవుని సన్నిధిలో తీర్పు తీరుస్తానంటున్నాడు. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కటిని కూడా లెక్కకు వస్తుంది. ప్రతి ఒక్కరి కనుదృష్టి కూడా న్యాయంగా చూచుచున్నారా అన్యాయంగా చూస్తున్నారా అనేది దేవునికి తెలుసు. అలాంటినప్పుడు ఒక రోజున తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కటి కూడా లెక్క అప్పగించుకోవాలి. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును వశపరిచితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు నేరలేదు. ఏంటదండి? నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషులు కార్యములు విషయమైతే బలత్కారులు దుర్మార్గము నుండి తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనుచున్నాను. ఎవరండి? దేవుడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును అంగీకరించితివి. ఎప్పుడండి? రాత్రి వేళ మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన హృదయమును దర్శిస్తాడు. తెల్లవారుజామున కానీ మధ్యాహ్నం ప్రార్థన చేయటానికి సమయం అంటూ లేదు. ఏ సమయంలోనైనా ప్రార్థించుకోవాలి. అప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు దర్శిస్తున్నాడంట. మన హృదయములను పరిశీలించి నన్ను పరిశోధించితివి. నీవు దురాలోచన నేరలేదు. ఎలా అండి? దురాలోచన నేరలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యములు విషయమైతే బలత్కారులు మార్గము తప్పించుకున్నటకు నోటి మాటను నేను కాపాడుకొని ఉన్నాను. నిజమే కదండి. ఎవరన్నా మన ఎడల ఏదైనా అపరాధమును ఒక అబద్ధమును చెప్పారనుకోండి, దాన్ని తప్పించుకునేటకు ఏం చేస్తారు? ఇంకొక అబద్ధం చెప్తారు. ఆ అబద్ధం కప్పించుకునేటకు ఇంకొక అబద్ధం అదే ఒక్కసారే మనము నిజం ఒప్పుకుంటే అది దానితో అక్కడితో వదిలిపోతుంది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పవలసింది. అది మన నోటి వెంట వచ్చేమని మన నాలుక వెంట వస్తుంది అది. అలాంటినప్పుడు దేవుని ఎదుట మనము నిజమునే ఒప్పుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని వారిని కించపరచడం కానీ వారిని మనము ఇది చేయడం కానీ ఉండకూడదు. అలాంటి వారికి దేవుని సన్నిధిలో తీర్పు ఉన్నది. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా లెక్కకు వస్తుంది. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన చూపు ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటిని కూడా దేవుని సన్నిధిలో లెక్క అప్పగించుకోవాలి. నేను కూడా ప్రతి ఒక్కటిని కూడా దేవుని సన్నిధిలో లెక్క అప్పగించుకునే రోజు ఒక రోజు ఉన్నది. మన నాలుకతో కానీ మన మార్గంలోనూ కానీ మన చూపులనైనా బలత్కారం నుండి మనం తప్పించుకునేటకు ఎన్నో అబద్ధాలు ఆడవచ్చు. కానీ అబద్ధాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏదో ఒక రోజున మనము అప్పగించుకోవాలి. నీ మార్గంలో యందు నడకలను స్థిరపరుచుకుని ఉన్నావు. నా నాలుక జారలేదు. నేను నీకు మొరపెట్టి ఉన్నాను. ఎలాగండి? మన మార్గంలో యందు నా నడవడికలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవి యొగ్గి నా మాట ఆలకింపుము. దేవుని ప్రార్థించినప్పుడు, దేవా, నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థిస్తున్నాను. నా పాప జీవితమును విడిచిపెడుతున్నాను. నా కాలు జారకుండినట్లు నీకు నేను మొర్రపెట్టుచున్నాను. నీవు నాకు ఉత్తరం ఇచ్చేదా. దేవుడిని అడిగితే ప్రతీది కూడా మన కొరకు చేస్తారు. మనము దేవుడు ఏమని అడిగి ఉన్నాడు? విరిగి నలిగిన మనసు అడిగాడు. అంతేగాని బలులను అర్పణలను కూడా అడగలేదు దేవుడు. మనకు దేవునికి ఇష్టమైనది పరిపూర్ణ హృదయము, విరిగి నలిగిన మనస్సు, మారు మనస్సు, హృదయమును, మన చూపును, మన నడవడికను, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పుచున్నాను. నా కోసము కాదు, మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిని సిలువేయుచున్నప్పుడు. అలాంటి అంత శోధనల నుంచి మన కోసము
ఎడవమన్నారే కానీ యేసుక్రీస్తు వారి కోసము కదా, ఎందువలన మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ మిమ్మల్ని రక్షిస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము ఎంత ప్రణాళికని కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో మనము ఎంత వినయమును కలిగి ఉండాలి, దేవునికి లోబడే వారిగా ఉండాలి మనం. అంతేగాని దేవునికి వ్యతిరేకముగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. దేవుని సన్నిధిలో మనము మన ప్రవర్తనను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి 5:1 చూద్దామండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏంటండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను, మన చూపును, మన నడకను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దుర్మార్గపు పనులు తెలియక చేసిన వారిని వారికి దేవుడే శిక్ష ఉంది. తెలియక చేస్తే ఒక శిక్ష ఉంటుంది, తెలిసి చేస్తే వేరే శిక్ష ఉంటుందండి. వారు తెలియక చేసిన వారికి మనం చెప్పాలి, తెలిసి చేస్తే వారికి దేవుడే శిక్ష విధించుకుంటాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చెల్లించిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకుని దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకుము. నీవు మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ కష్టమును వ్యర్థపరుచుకునిదెవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తి కలిగి యుండుము. ఎలాగండి, మన ప్రవర్తనను, మన నిష్కపటమైన మాటలను కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగి, ఒకవేళ మనం మొక్కుకుంటే మనం మొక్కుబడులు చెల్లించే వారిగా ఉండాలి. ఒకవేళ మొక్కుకోకపోవడమే మంచిది తప్ప, కానీ మొక్కుకుంటే కంపల్సరీ. చాలామంది సాక్ష్యం చెప్పుకుంటాను అని అంటారు, కానీ హృదయము సహకరిస్తుంది, శరీరము ఎందుకులే అని భయపడుతూ ఉంటుంది. అలాంటినప్పుడు మనం మొక్కుకుపోవడమే మంచిది. మనం ఎప్పుడును కూడా మనం మొక్కుబడులు ఎప్పుడును కూడా చెల్లించకపోతే దేవునికి కోపము పుట్టించేవారుగా ఉంటాము. దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన నడకను, మన ప్రవర్తనను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటినప్పుడు మన జాగ్రత్త లేనప్పుడు దేవుడు మనలను ఎలాగో ఉంచుతాడండి. దేవుడు ప్రతీది కూడా చూస్తాడు కదా. ఒకవేళ దేవుడు మనకు కనిపించకపోవచ్చేమో, కానీ దేవుడు పైనుండి అన్నీ చూస్తాడు. ప్రతి ఒక్కటి మనం చీకట్లో చేసిన పాపము చూస్తాడు, వెలుగులో చేసిన పాపమును చూస్తాడు. మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా నడుస్తున్నాము, మన హృదయం ఎలా నడుస్తున్నది, హృదయమును బట్టి తీర్పు తీరుస్తాను, మన ప్రవర్తనను బట్టి తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు దేవుడు. అలాంటినప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి జీవించాలి. ఇహలోకంలో, ఈ పాపలోకంలోని చేసిన పాపంలో తీర్పు రోజున లెక్కకు వస్తాయి. ప్రతి ఒక్కటిని కూడా తీర్పు రోజున వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, మన నడవడికను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని. బుద్ధిహీనులు అర్పించినట్లు అర్పించక నీవు వినయముతో విధేయతతో దేవునికి అర్పించమని చెప్పుచున్నాడు. మీ హృదయములను దేవునికి అర్పించమని చెప్పుతున్నాడు. అంతేగాని మనం వేషధారణ కలిగి వేషధారుల వలె ప్రార్థిస్తే దేవుడు వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని అసలు క్షమించనని చెప్పను. మనం ఎలాగో ప్రార్థిస్తున్నాము, సమరయ స్త్రీ వలె ప్రార్థిస్తున్నామా, లేకపోతే ఎలా ప్రార్థిస్తున్నాము? ఒక్కసారి మనం ఎప్పుడైనా మనం పరిశీలించుకుంటున్నామా? దేవుని సన్నిధికి వెళుతున్నాము, వస్తున్నాము అంతే. ఏదో మనుషులకు కనబడే రీతిగా మనము వెళ్తున్నాము, వస్తున్నాము. అలాగ కాకుండా మన హృదయము దేవుని ఎదుట ఎలా ఉన్నదని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయము దేవుని కొరకు అర్పించుకొని చున్నామా? ఎప్పుడును కూడా దేవుని కొరకు మన హృదయం అర్పించుకుంటే
సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనం దేవుని సన్నిధికి వెళ్ళిన రోజు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషం. అది నిజమైన రక్షణ కలిగిన వారికి మన హృదయము దేవునికి అర్పించుకుంటే సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మన పాప జీవితమును విడిచిపెడితే ప్రతి ఒక్కరును కూడా దేవుని సన్నిధిలో మనము బ్రొక్కుకునేవారుగా బ్రొక్కుబడులు చెల్లించాలి, అంతే తప్ప కానీ మనము ఒకటి చెల్లిస్తే దేవునికి అది ఇష్టమైనది కాదు. దేవునికి కోపం. దేవుని యందు మనం ఏమి కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. నిష్ప్రయోజనములు నువ్వు మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. మనము నిష్ప్రయోజనమైన క్రియలను విడిచిపెట్టి మనం ఎప్పుడును కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా ఎంతో మేలు. దేవుని యందు మనము ఆశీర్వదింపబడుట ఎంతో ఆశీర్వాదకరము. ప్రతి ఒక్కరూ కూడా సమాధాన విషయమై నిబంధనలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరును కూడా సమాధానం లేక చాలా కుటుంబాలలో సమాధానం లేదు, శాంతి లేవు. ఎందువలన దేవుని ఎరుగక, దేవుడు అంటే తెలుసుకొనక ప్రతి ఒక్కరును కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా సమాధానం కలిగి ఉండాలి. దేవుని సేవిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. మన కుటుంబంలో శాంతిని సమాధానము లేదంటే మన జీవితాలలో ప్రార్థన లేదని అర్థము. మనం ఎప్పుడూ కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మన కుటుంబంలో ఐక్యత లేదంటే అది మన ప్రార్థనా జీవితమును కలిగి లేమని అర్థము. ఎప్పుడూ కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. మన ఇంట్లో ఆశీర్వదింపబడట్లేదంటే మనము ప్రార్థన తక్కువైపోయిందని అర్థము. మన ఇంట్లో దీవెనలు లేవంటే అవి మనము ప్రార్థనకి దూరంగా ఉంటున్నామని, వాక్యమునకు దూరంగా ఉంటున్నామని. మనం దేవుని ఎదుట వెదగాలి అని అనుకున్నప్పుడు మనము మనుషుల ఎదుటను దేవుని ఎదుటను కూడా తగ్గింపబడేవారుగా ఉండాలి. మనము దేవునికి లోబడి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదింపబడునని చెప్పాను. ఎలాగా దేవుడు ఆశీర్వదించాలంటే ఒక్క నిమిషంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. అది ఏమిటి అనేది మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మన జీవితంలో దేవుని ఎదుట మనము బ్రొక్కుకోవాలి, బ్రొక్కుబడులను చెల్లించాలి. దేవుడు ఈ వాక్యమును మీకును మాకును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నేను ప్రభ జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా. వారి జ్వరములను తగ్గించమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. పిల్లలను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తుల్ని యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వరుడు కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారు సరైన వరుడిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని బాలులను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చాలామంది నాయన ప్రభ రక్షణ లేక బాధపడుచున్నారు నాయన ప్రభ. వారందరికీ రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబసీల్లో పని లేక బాధపడుచున్నారు ప్రభా. వారికి పనులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభా మెడికల్లో పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలు ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళి పని చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలతో బాధపడుచున్నారు ప్రభా. వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇల్లు లేక బాధపడుచున్నారు ప్రభా. సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనే ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సుల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోల మీద, ట్యాక్సీల మీద, బస్సుల మీద, బళ్ళ మీద వెలిచినట్టు వారిని, ఆటోల మీద వెలిచిన వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో చాలామంది నాయన ప్రభా నేర్చాలతో బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా.
ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రతి ఒక్క కుటుంబంలోను శాంతిని సమాధానమును ఖ్యాతిని ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లు మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములను మేము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్.